వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇది కీలకమైన పరిణామమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికా హర్ముజ్ జలసంధిని బ్లాకౌట్ చేసింది. అక్కడి నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ తరలించే అన్ని రకాల నౌకలను అడ్డుకుంటోంది. దీంతో ఇరాన్కు చాలా నష్టం వాటిల్తోంది. అయితే ఇలా అమెరికా నౌకల్ని అడ్డుకోవడం వల్ల అటు చైనాకు కూడా భారీ నష్టాలే వాటిల్లుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు చైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తమ యుద్ధవాహక నౌకలను కూడా హర్ముజ్లోకి పంపించేసింది. తమ దేశానికి ఇరాన్ నుంచి వస్తున్న నౌకల్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ అనేక రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంది. అంటే అటు బ్లాకౌట్ చేసిన అమెరికా యుద్ధ నౌకలకు ఎదురుగానే ఇప్పుడు చైనా యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. దాదాపు యుద్ధ వాతావరణం. ఒకవేళ ఇరాన్ నుంచి చైనాకు వస్తున్న వాహనాలను, అంటే ఆ వెహికల్స్ని, ఆ నౌకల్ని అమెరికా బలగాలు అడ్డుకుంటే వెంటనే రంగంలోకి దిగి కాల్పులు జరిపేందుకు వీలుగా తమ యుద్ధ నౌకల్ని చైనా అక్కడ వాతావరణంలో దించేసింది. ఆ జలసంధిలో తమ నౌకల్ని మోహరించేసింది. అంటే ఎదురెదురుగా ఇప్పుడు చైనా, అమెరికా. హర్ముజ్ జలసంధి వివాదం తెలిసిందే. అమెరికా ఇరాన్ను మొత్తం దిగ్బంధనం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్కు ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో అమెరికాకు ధీటుగా చైనా రంగంలోకి దిగింది. తమ యుద్ధవాహక నౌకల్ని అక్కడికి పంపించేసింది. రెండు దేశాలు ఇప్పుడు ఎదురెదురుగా. అంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఇప్పుడు కాస్త నాలుగో దేశంతో ముడిపడిపోయింది. చైనా ఎంట్రీ చేసింది. చైనా అమెరికా యుద్ధంగా మారిపోయే అవకాశం ఏర్పడింది. ఒకవేళ పొరపాటున అమెరికా బలగాలు చైనా నౌకలపై, చైనాకు ఇంధనం తీసుకొస్తున్న నౌకలపై కాల్పులు జరిపితే గనక చైనా వెంటనే రంగంలోకి దిగి ఆ నౌకలపై దాడి చేస్తుంది. అంటే ఏ క్షణమైన హర్ముజ్ జలసంధిలో అమెరికా, చైనాల మధ్య కూడా యుద్ధం మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తనకు నష్టం కలిగించే ఏ చర్యను అంగీకరించబోనట్టు ప్రకటించిన చైనా ఇప్పుడు అమెరికాను డైరెక్ట్గా ఢీకొనే పరిస్థితిలో ఉంది. తమ నౌకల్ని అక్కడికి దించేసింది. మొత్తానికి ఈ పరిస్థితి హర్ముజ్ జలసంధిలో రోజురోజుకి క్లిష్టంగా మారుతోంది. అమెరికా బ్లాకౌట్ తొలగించలేదు. అటు ఇరాన్ భీకరమైన ప్రతిజ్ఞలు చేస్తుంది. రంగంలోకి చైనా ఎంట్రీ. దీంతో మొత్తానికి హర్ముజ్ జలసంధిలో గందరగోళ వాతావరణమే కొనసాగుతోంది.